కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నీరుకార్చడంపై ఈ నెల 10 నుంచి 12 వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలిపారు. అనంతపురం నుండి బండ్లపల్లి వరకు జరిగే ఈ పాదయాత్రను సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్య ప్రారంభిస్తారని వెల్లడించారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వామపక్షాల చొరవతో వలసలు నివారించేందుకు 100 రోజుల పని గ్యారంటీ చేస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అనంతపురం జిల్లా బండ్లపల్లి నుండి ఈ పథకం ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుత బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జీరాంజీ పథకంగా మార్చి ఉపాధి గ్యారంటీ లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని వ్యవసాయ కూలీలు తమ పోరాటంలో భాగస్వామ్యం కావాలని, పాదయాత్ర బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 10, 11, 12 3 రోజుల పాటు అనంతపురం నుంచి బండ్లపల్లికి పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. 12వ తేదీ బండ్లపల్లిలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతాము. ఈ పాదయాత్రలో అనంతపురం మాజీ శాసనసభ్యులు, మా పార్టీ జాతీయ కార్యదర్శి కమ్రేడ్ రామకృష్ణ గారు ఈ పాదయాత్రకి నాయకత్వం వహిస్తారు. 12వ తేదీ జరగబోయేటువంటి బహిరంగ సభలో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ డి రాజా గారు పాల్గొంటారు. మహిళా సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ రాజా గారు పాల్గొంటారు. వీరితో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు పాల్గొంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు చేసి వాటి స్థానంలో వికసిత భారత్ జీరాంజీ చట్టాన్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ ఈ పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. 2004 సంవత్సరంలో యూపీఏ 1 ప్రభుత్వంలో 63 మంది వామపక్ష ఎంపీల మద్దతు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీలని వలసలు పోకుండా ఉన్న గ్రామంలోనే ఉన్న చోటనే 100 రోజుల పాటు పని కల్పించేటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా బండ్లపల్లిలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, మరి వామపక్ష పార్టీల నాయకులందరూ కూడా ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పథకానికి రకరకాల సందర్భాల్లో రకరకాల పేర్లతో పథకాన్ని కుదిస్తూ చూట్లు పొడుస్తూ ఇంతవరకు కొనసాగించారు. ఇప్పుడు ఎట్టకేకలకి ఆ పథకాన్నే మరి రద్దు చేసే వరకు వచ్చింది. దీనికి ప్రధాన ఉద్దేశం ఒకటే, గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి 100 రోజులు పని గ్యారెంటీ ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి దీనికి పని గ్యారెంటీ లేదు. కానీ ఆ పథకానికి గతంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. రాష్ట్రం కేవలం 10% మాత్రమే నిధులు ఇచ్చింది. మరి కూలీలకు కానీ దాన్ని ఎంపిక చేసుకునేటువంటి వారికి వారు రకరకాల ఆప్షన్స్తో గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల పనులు వాళ్ళకి కోరుకున్న చోట వారికి ఎంపిక చేసుకున్నటువంటి పనులని ఎంపిక చేసుకొని చేసేటువంటి ఒక స్వేచ్ఛ కూలీలకు ఉంది. కానీ ఈ పథకం ఇప్పుడు తీసుకొచ్చిన పథకానికి 60% నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అది చట్టంగా ఉండేది, ఇది పథకంగా మార్చారు. అని మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నెల రోజులు అంటే పనిచేసినటువంటి ఉద్యోగస్తులకి 1వ తేదీనో 2వ తేదీనో జీతాలు ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగలేదని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు, మంత్రులు చెప్తా ఉన్నారు. మరి వారే చెప్తా ఉన్నారు, జీతాలు ఇవ్వడానికి భారం అవుతోంది, పథకాలు కొనసాగించడానికి సంక్షేమ పథకాలు ఆర్థిక భారం
తో కూడుకున్నదని స్వయం రకరకాల వేదికల్లో రకరకాల సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో 40% నిధులు వెచ్చించి మరి గ్రామీణ ప్రాంత కూలీలకి కరువు పనులు పెట్టేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ గ్రామీణ ప్రాంత పేద ప్రజల పక్షాన కూలీల పక్షాన వాయిస్ అంటే గొంతుకుగా వినిపించాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా మాట్లాడటం లే. ఈ పథకాన్ని మేము గతంలో ఎంతమంది కూలీలకి పెట్టాము, ఈ పథకం వచ్చిన తర్వాత కూడా అంతమందికి పెడతామని ఎక్కడ చెప్పడం లే. కేంద్ర ప్రభుత్వం ఏ మాట మాత్రం కూడా ప్రశ్నించడం లేదు, అడగడం లేదు. ఈ పథకం పట్ల తన అంటే వైఖరిని ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం లేదు. అందుకోసమే రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకి ఈ పనులను దూరం చేస్తున్నారు. మరోసారి ఈ గ్రామీణ ప్రాంత కూలీలందరూ కూడా వలసల బాట పట్టే పరిస్థితి ఉంది. మరి గతంలో మనం అనేక సందర్భాల్లో చూసాం, గ్రామీణ ప్రాంతాల్లో పంట కాలం అయిపోతేనే, జనవరి మాసం అయిపోతేనే ఫిబ్రవరి నుంచి మరి వృద్ధుల్ని, చంటి పిల్లల్ని మరి ఇళ్ళ దగ్గర వదిలేసి సుదూర ప్రాంతాలకు, కేరళకి, కర్ణాటకకి లేదా ఉత్తర భారతదేశానికి మన అంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలు అందరూ కూడా వలసలు పోయేవారు. కానీ ఆ వలసలు తిరిగి ప్రారంభమవుతాయి. అందుకోసమే ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలి. మరి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మరి యథావిధిగా కొనసాగించాలి. ఈ పథకాన్ని పేరు మార్చి రకరకాల పేర్లతో కుదించి దీన్ని నిరసిస్తూ వాళ్ళ పాదయాత్ర చేస్తా ఉన్నాం. పెద్ద బహిరంగ సభ జరపబోతా ఉన్నాం. అందుకు కూడా జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలందరూ కూడా ఈ బహిరంగ సభలో పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మేము కోరుతాము.